హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలెంట్ లవ్ పార్ట్ 8 అండి. 1 to 7 పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ సైలెంట్ లవ్ పార్ట్ 8లో ఇక పద్దు పెళ్ళి అయితే కళ్యాణ మండపంలో మంచిగా అయితే జరుగుతుంది. ఇక పెళ్ళి అయితే అయిపోయిన తర్వాత ఇక చుట్టాలు వాళ్ళందరూ కూడా దగ్గర వాళ్ళ భోజనాలు అవన్నీ చేసి ఇంటికైతే వస్తారు. ఇక దూరపు చుట్టాలు ఏమో ఇక పెళ్ళి అయిపోయింది కదా, ఇక తిరుగు ప్రయాణాలు అయితే వెళ్ళిపోతారనమాట. ఇక పూజ ఇంట్లోనే ఉంటుందిగా, ఇక ఇంటికి వచ్చిన బంధువులందరికీ ఇక మర్యాదలు చేసి అన్ని చూసుకుంటూ ఉంటుంది. ఇక సరోజమ్మ పరుగుని ఇంటికి అయితే వచ్చింది అనమాట. సాయికి ఒక సంబంధం ఉంది, ఇక వాళ్ళు ఉన్నారని చెప్పింది కదా. ఇక కాబోయే మామగారు వాళ్ళు పిల్లాన్ని కూడా ఒకసారి చూశాను కదా, ఇంటిని కూడా చూస్తానని ఇంటి దాకా అయితే వస్తారనమాట. పిల్ల చుట్టాలు వాళ్ళంతా కూడా ఇక అలా వస్తున్నారని చెప్పేసి పెళ్లి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక 3 రోజులు ఈ మనుషుల కంటే చుట్టాలు వస్తున్నారు కదా వాళ్ళకి కనపడకూడదు అని చెప్పేసి పైన స్టోర్ రూమ్ ఉంది కదా, ఆ మిద్దె మీదకి తీసుకెళ్ళిపోయి స్టోర్ రూమ్లో ఉండు, నేను తినడానికి టైంకి తీసుకొచ్చేస్తా ఫుడ్ అది అని చెప్పేసి ఒక నీళ్ల బిందె అక్కడ పెట్టేసి స్టోర్ రూమ్ తాళం వేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇక సరోజమ్మ ఇక అలా అనేసరికి పాపం ఎలాగో అనిపించి సర్లే అన్నట్లు అట్లానే అయితే కూర్చొని ఉంటుంది. ఇక సాయి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక అందరూ వచ్చి కూర్చుంటే ఇక సాయి కూడా వాళ్ళ చుట్టాలకి వాళ్ళందరికీ నచ్చి అన్ని చూసుకుంటారు ఇల్లు అదంతా. ఇక పొద్దు వాళ్ళకు వ్రతాలు 3 రాత్రులు అంటూ ఇక 5 రోజులు ఫుల్ బిజీగా అయిపోతుంది. ఇక సాయి మండపం దగ్గర ఉన్నప్పటి నుంచి ఏంటంటే పూజ కోసం చూస్తుంటాడు, ఎక్కడుంది పూజ, అసలు ఏం కనిపించట్లేదే అని చెప్పేసి. ఇక ఈ సరోజమ్మ నైట్ టైంలోనే ఒక ప్లేట్లో ఒక ముద్దన్నం పెట్టేసి స్టోర్ రూమ్ పైకి తీసుకెళ్ళి తాళం తీసి అన్నం అయితే ఇచ్చేసి వస్తూ ఉంటుంది. ఇక ఇన్నాళ్ళు నీకు ఉండడానికి నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను కదా, ఈ యొక్క హెల్ప్ చేయవే అని చెప్పేసి అంటే సరే అనేసి పర్లేదు అన్నట్లుగా తలూపుతూ ఉంటుంది పూజ. ఇక వాళ్ళ అమ్మనైతే వచ్చి సాయి అడుగుతాడు, పూజ ఎక్కడుందంటే ఉందిలేరా ఏం చావలేదని విసుక్కుంటూ ఉంటుంది. ఇక అందరూ ఉన్నారని ఇక ఏం మాట్లాడకుండా సాయి ఉంటాడు. పూజ చిన్న స్టోర్ రూమ్ కదా, అది 5 రోజులు అక్కడే ఉండడం నరకంగా అయితే అనిపిస్తుంది. ఒకటే బిక్కుమంటూ ఇక తన పెట్టేబాడ మొత్తం పైన పడేసుకుందిగా, ఇక ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఇక డైరీలో రాసుకుంటూ ఉంటుంది. ఇక సాయి పక్కన మరదళ్ళు బావ అంటూ ఇక పైకి కిందకి పరుగులతో ఆటలాడుతున్నట్లు ఉంటే ఇక పూజ ఎక్కడికి వెళ్ళిందబ్బా, వెళ్ళేటప్పుడు చెప్పాలని తెలీదా అంటూ ఇక తిట్టుకుంటూ ఉంటాడు. పైకి వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇలా 5 days అయితే గడిచిపోతూ ఉంటాయి. రోజు వెళ్ళి సాయి అమ్మ ఎక్కడుందో చెప్పే దాన్ని చూడాలన్నట్లు అడుగుతూ ఉంటాడు, కానీ చెప్పదనమాట. ఇక పద్దు అత్తగారి ఇంటికి వెళ్ళిపోయే టైం అయితే వస్తుంది. వెళ్ళేటప్పుడు జాగ్రత్త పద్దు అని చెప్పేసి సాయి అంటాడు, నువ్వు చాలా మారిపోయావే పద్దు, ఒకప్పుడు పద్దువి కాదు, ఈ అన్నకు బాధ కలిగించేవి ఏవి చేసేదానివి కాదు, కానీ ఇప్పుడు చేస్తున్నావని పూజ రాసిన లెటర్ అయితే చూపిస్తాడనమాట. దాని మీద హ్యాపీ మ్యారేజ్ అని చెప్పి విశేషాలు ఇలా రాసి ఫ్లవర్స్ అవి వేసి ఉంది కదా, అది నలిపి కింద పడేసేసి ఉంటే ఏంటా ఇది అని చెప్పి తీసి చూస్తే ఇక తనే చేసిందని చెప్పి పద్దుని తిట్టేస్తే ఇక తను సారీ రా అని చెప్పేసి అంటుంది. పూజ నీకు అసలు ఎంత చేసిందే, నువ్వు పూజ వచ్చాక అసలు ఒక్క పనన్నా చేసావు ఇంట్లో, అసలు నీ పెళ్ళి చూస్తే ఏమవుతుంది, తన మండపానికి కూడా రానిలేదు, 5 days నుంచి అసలు తను కనిపించడం లేదు, ఎక్కడుందో నీకేమన్నా తెలుసా, నా గుండె ఆగిపోయేలా ఉంది అసలు తను చూడకపోతే అంటాడు. సారీ రా, పైన స్టోర్ రూమ్లోనే ఉంది, అమ్మ దాచిపెట్టింది, నీ ప్రేమ విషయం త్వరగా చెప్పేరా తనకి అనేసి అంటూ ఇక పద్దు రా అని చెప్పి పెళ్ళికొడుకు పిలుస్తూ ఉంటే ఇక వెళ్ళొస్తానన్నా అని చెప్పేసి ఇక తనైతే వెళ్ళిపోతుంది. ఇక చుట్టాలు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక సాయి పరుగున పైకి వెళ్తాడు. తాళం తీసి చూస్తే చీకట్లో ఏడుస్తున్నట్లు పూజ అయితే ఉంటుంది. ఇక లైట్ ఆన్ చేయగానే భయంతో ముడుచుకుపోయి వెక్కి ఏడుస్తూ సాయి దగ్గరకు వచ్చేస్తుంది. ఇక దుఃఖం ఆపుకోలేక పరుగున వచ్చి హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఈ 2 yearsలో పూజ వచ్చాక ఒక్కసారి కూడా తన వేలు కూడా టచ్ చేయలేదు. ఫస్ట్ టైం ఇంతగా ఎందుకు ఏడుస్తుందని చెప్పేసి సాయి అయితే ఇక అలానే షాకింగ్గా ఏడుస్తూ ఉంటాడు. ఎవరు ఇలా, ఎందుకు ఇలా అని చెప్పేసి అంటూ ఉంటే పూజ చూడు నేనున్నాను కదా భయపడుకో అని చెప్పేసి ఇక తను ఓదారుస్తూ అయితే ఉంటాడు. ఇక ఒక్కసారిగా పడిపోతుంది పూజ అంటూ ఇక చేతిలో స్లిప్. ఇక ఆ రోజు ఒక్కసారిగా నా ప్రాణం పోయేది, బ్రతికిచ్చి
రోజు నన్ను ఇలా చంపేస్తున్నావు సాయి అని చెప్పేసి రాసుకొని ఉంటుందన్నమాట. అంటే ఆ రోజు చనిపోయినప్పుడు నదిలో దూకినప్పుడు ఆ రోజే నా ప్రాణం పోయి ఉండేది, బ్రతికించావు, ఇప్పుడు నా గుండెల్లో బాధ అసలు నేను ఎవరికో చెప్పుకోలేను, ప్రతిరోజు నరకంగా ఉందని రాసుకుంటూ ఉంటుంది. ఇక నాన్న పూజ అంటూ అయితే ఇక పిలుస్తూ ఉంటాడనమాట. పూజ, అమ్మ పూజ అంటూ నీళ్లు చల్లుతాడు మొహం పైన. కళ్ళు తెరుస్తుంది కంగారుగా, చుట్టూ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కాలు మీద ఇక వాతలు అవన్నీ కనిపిస్తాయి సాయికి. ఏంటి ఇవి అని అంటే ఏం లేదులే అని చెప్పేసి అంటూ, అమ్మ పెట్టిందా ఆ వాతలు, నిజం చెప్పు అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటే తల ఊపుతుందనమాట. అవును అని చెప్పేసి ఇక వెంటనే కిందకైతే తీసుకొచ్చేస్తారు పూజని. ఇక అన్నం అయితే తినిపిస్తాడు. వద్దు నేను తింటాను, ఆంటీ చూస్తే ఊరుకోరు అన్నట్లు అయితే కొడతారు అని చెప్పేసి ఇక పెద్ద పెద్ద కళ్ళతో నిండి అంటే ఏడుస్తూ సాయిని అయితే చూస్తుంటూ ఉంటాయి. అసలు కళ్ళారా నిన్ను చూస్తేనే ఊరుకోరా అంటే ఇలా నువ్వు అన్నం తినిపిస్తేనా ఇంకేమన్నా ఉందా అని చెప్పి ఎంత ఇష్టమో సాయి అనేసి ఇక పేపర్లో రాసి ఇచ్చినట్లయితే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడైతే సరోజమ్మ అయితే వస్తుందన్నమాట. సాయి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. పద్ది పెళ్ళికి అన్నీ అమ్మేశాను అని చెప్పేసి ఇక నా చేతిలో డబ్బులు లేవు, నాకు ఏమీ లేవు, మళ్ళీ నేను జాబ్ వెతుక్కుంటూ వెళ్ళాలా అని చెప్పేసి ఇక సాయి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇలా ఉండేసరికి ఇక ఆల్రెడీ సరోజమ్మ మీద కోపంగా ఉంటాడు. ఇలా చేసింది కదా పూజని, ఇక పూజని తీసుకుని వెళ్ళిపోదామా అన్నట్లు ఆలోచనలు అయితే ఉంటే ఇక ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పేసి అంటే ఇక పూజ వచ్చేసి ఇక ఆ జూకాలు మళ్ళీ తన దగ్గరికి వస్తాయి. పద్దుకి కొత్త పోగులు అయితే చేయిస్తుంది కదా పెళ్ళికి వాళ్ళమ్మ. ఇక నీ పోగులు నాకెందుకు, నీ బోడి పోగులు తీసుకొని విసిరికొట్టి మొహానికి ఇక పద్దు వెళ్ళిపోయిద్ది అప్పుడు, అంటే పెళ్ళైన కొత్తలో అనమాట. సో ఇక అవి ఇచ్చేసి నీకేమన్నా యూజ్ అవుతాయేమో చూడు, రూమ్ రెంట్ దాకా అలా అన్న వాటికన్నా కట్టుకోవచ్చు అని చెప్పేసి, నీకు ఎటు డ్రైవింగ్ బాగా వచ్చు కదా, ట్రావెల్స్ అని ఒక బోర్డు పెట్టు, మంచిగా కార్ ఒకటి అద్దెకి తీసుకొని కొన్ని నెలలు కష్టపడి డ్రైవింగ్ చేసామనుకో, తర్వాత మంచిగా కొత్త కార్ కొనుక్కోవచ్చు, స్టార్ట్ చేయి మంచిగా అని చెప్తే ఇక సాయి పూజ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేస్తాడు. అసలు కొత్తలో అయితే కొన్నాళ్ళు 2-4 నెలలు అయితే అసలు అంటే బాడుగులు అలాంటివి అసలు ఉండేవే కాదు, కొత్త కదా. ఇక దాంతో కారు రెంట్కి నెల కట్టి అయితే చాలా కష్టం అయిపోతూ ఉండేది. ఇక పూజ ఫస్ట్లో అలానే ఉండిద్ది. ఎవరికైనా సరే కొంచెం మనం నిలబడాలంటే టైం పట్టిద్ది, నువ్వేమి అధైర్యపడకు, అలానే ఉండు అని చెప్పేసి ఇక కస్టమర్స్ వాళ్ళే వస్తారు, వెయిట్ చేద్దామని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో పూజకి మరో ఐడియా అయితే వస్తుందన్నమాట. ఇక సమ్మర్ కదా, పచ్చళ్ళు పట్టి ఇక సేల్ చేస్తే ఎలా, మంచిగా కొంచెం సాయికి రూమ్ రెంట్కి కార్ రెంట్ల కన్నా సరిపోతాయి అని చెప్పేసి ఇక ఆలోచించేసి ఇక ఇంటి దగ్గరే సరోజమ్మ హోమ్ ఫుడ్స్ అని చెప్పేసి ఆర్డర్పై అన్ని రకాల పిండి వంటలు పచ్చళ్ళు సప్లై చేయబడిన అని చెప్పేసి బోర్డు పెట్టి ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక ముందు దగ్గరలో ఒక చిన్న ఊళ్ళల్లో ఫంక్షన్కి కొన్ని కేజీలు సున్నిండ్లు అని చెప్పేసి స్వీట్ ఐటమ్స్ ఇలా ఆర్డర్స్ అయితే వస్తే ఇక పూజ వంట బాగా చేయడం వల్ల ఆర్డర్కి కావాల్సిన సరుకులన్నీ ఇక సాయికి వాట్సాప్ పెడితే ఇక తీసుకొస్తాడు. ఇక ఇద్దరు కలిసి సున్నిండ్లు ఫస్ట్ ఆర్డర్ కలిసి చేస్తారు. ఇద్దరు కూడా మంచిగా బాగా వస్తాయి అన్నమాట. ఇక వాళ్ళకి డెలివరీ ఇస్తారు. తిన్న వాళ్ళు కూడా చాలా తక్కువ కాస్ట్కి ఇలా మంచి క్వాలిటీ ఫుడ్ చేశారే అని చెప్పేసి, మా చుట్టాల ఫంక్షన్ ఒకటి ఉంది, మీరు అక్కడికి కూడా స్వీట్ ఏమన్నా డెలివరీ చేస్తారా అని చెప్పి ఆర్డర్స్ ఇస్తాము అని చెప్పేసి ఇక ఒక్క సున్నిండ్లు దాంతో స్టార్ట్ అయ్యి ఇక పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఈలోపు సరోజమ్మ శంకరం కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక వెళ్ళిన చోటల్లా ఇక టూర్స్ ట్రావెల్స్ కూడా ఉంది మాది అని చెప్పేసి వస్తూ ఉంటే ఇక పెళ్ళోళ్ళు కారు ఒకటి కావాలి అని చెప్పేసి వస్తావా అని చెప్పేసి సాయిని అడిగితే ఇక సరేనన్నట్లు తిరుపతి వెళ్ళిన ఫస్ట్ ట్రావెల్ లాగా చేసి ఆ తర్వాత నుంచి 5 నెలల్లో బిజీ అయిపోతాడనమాట సాయి. ఇక్కడ పూజ కూడా బిజీ అయిపోతుంది. ఇంకొక అమ్మాయిని అయితే పెట్టుకుంటారు పనిలో. ఇక ఆవకాయ పచ్చడి అని, కారం అని, అదని ఇదని ఏయో ఆర్డర్లు రావడం, అవి కానీ మంచిగా క్వాలిటీ ఫుడ్గా తయారు చేయడం,
అవి ఇక కొరియర్ పంపడం దగ్గర ఇవన్నీ పూజ వాళ్ళే కొరియర్ చేస్తారు. అమెరికా ఇలాంటి నుంచి కూడా వస్తే ఇక సాయి అయితే కొంచెం ప్రాసెస్తో కూడిన పనులు కదా అవి, సాయి పంపుతాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగున్నాయని, క్వాలిటీగా ఉన్నాయని, ఇంకో కొన్ని దేశాల నుంచి ఆర్డర్స్ ఇక కొన్ని నెలల్లోనే ఇక సాయి కొత్త కారు అయితే కొనేస్తాడు. ఇక పాతది అద్దె కారు ఉంది కదా, ఈ అద్దె కారుని ఏం చేస్తాడంటే మహేష్ని డ్రైవర్గా పెట్టేసి లోకల్లో చిన్న బాడుగులకి, ఇక చిన్న ఫంక్షన్స్కి కావాలంటే ట్రావెల్స్కి అయితే పంపిస్తూ అయితే ఉంటాడనమాట. ఇక్కడ పూజ కూడా మంచిగా అయితే నిలదొక్కున్నట్లు మంచి బిజినెస్ని అత్త మామల్లాగా శంకరమ్మ ఇంకా సరోజమ్మ పూజలతో అయితే హ్యాపీగా అయితే అట్లా లీడ్ అవుతూ ఉన్న టైంలో ఇక పద్దు అత్తగారింటికి వెళ్ళింది కదా, ఆషాఢ మాసం అన్నట్లుగా అయితే మళ్ళీ ఇంటికి అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం. మన వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఈ స్టోరీ అనుకోకుండా నాకు జస్ట్ అలా రాద్దామని చెప్పేసి టైప్ చేస్తూ ఉంటే అట్లా వెళ్ళిపోయిన స్టోరీయే, అనుకోని రాసింది కాదు. హీరోయిన్కి గతం అయితే ఉంటుందన్నమాట. ఆ గతం వల్లే ఇప్పటికీ సాయికి లవ్ చేస్తున్నా తనకి చెప్పలేకపోతూ ఉంది. గతంలో ఏం పెద్దగా గతం ఏం కాదు కానీ జస్ట్ ఏం కాదన్నట్లుగా అయితే ఉంటుంది. అంటే గతంలో ఏదో జరిగిపోయింది, ఇప్పుడు సాయిని లవ్ చేయకూడదని కాదు, గతంలో చిన్న మ్యాటర్స్ అయితే జరిగి ఉంటాయి. చూద్దాం, నెక్స్ట్ పార్ట్స్ బాగుంటాయి.